రెడీ. నమస్తే, వీతిని స్వాతం, లక్ష్యం సమాజహితం. ఉద్యమకారుడే డివిజన్కు కార్పొరేటర్ అయ్యాడు. 2001 నుంచి స్టార్ట్ చేస్తే జై తెలంగాణ నినాదం చేసినటువంటి వ్యక్తి మరి డివిజన్ కార్పొరేటర్ కావడం చేత నీళ్లు, నిధులు, నియామకాలు అనే వ్యవస్థతో ముందుకెళ్ళిన తెలంగాణ మరి ప్రస్తుతం మరి బాలనగర్ కార్పొరేటర్ మనతో ఉన్నారు. బాలనగర్ డివిజన్ను మరి కేసీఆర్ అనుకూలంగా, ఆయన యొక్క బంగారు తెలంగాణకు అనుకూలంగా ఎలా తీర్చిదిద్దారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. V3 ద్వారా ప్రజలను మీడియా ఛానల్ ద్వారా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి V3 ఛానల్ వారికి, వారి సిబ్బందికి, విచ్చేసినటువంటి వేణుగారికి, వారి సిబ్బందికి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చెప్పండి. తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష. డెవలప్మెంట్ కావాలంటే ఊరు, మండలం, తర్వాత హైదరాబాద్కి వస్తే జిహెచ్ఎంసీ పరిధి, డివిజన్ పరిధిలో. మరి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ అసలు ఏమి ఇచ్చారు మేనిఫెస్టోలో? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారితో 2001 నుంచి ఆ పార్టీ ప్రారంభం రోజు నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ సందర్భంగా 14 సంవత్సరాలు పోరాటం చేస్తే సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో ప్రయాణించడం అది ఒక జీవితానికి సంతృప్తినిచ్చినటువంటి సందర్భం. దాని తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో, బంగారు తెలంగాణ అంటే బంగారం కాదు, బంగారం అంతా మెరిసిపోయే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి గారి లక్ష్యంలో మేము కూడా భాగస్వాములై, మేము కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు తోడ్పాటు ఇస్తున్నందుకు ఆ 14 సంవత్సరాల జీవితంతో పాటు ఈ 7 సంవత్సరాల జీవితాన్ని సంతృప్తినిచ్చింది. అద్భుతమైన ప్రణాళికలతోని జిహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్ పరిధిలో ఉన్న బాలనగర్ డివిజన్లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం. మున్ముందు మీ ఇంటర్వ్యూలో వాటిని అన్నింటినీ చెప్తాం. మొత్తం మీద చూస్తే డివిజన్లో ఎన్ని కాలనీలు ఉన్నాయి? చాలా ఎక్కడ ఏ కాలనీ పోయినా కూడా ఇక్కడ మీకు వచ్చినటువంటి బాలనగర్ కార్మికులు ఎక్కువ. వాళ్ళ గురించి మీ యొక్క ఆలోచన ఎలా ఉంది? డివిజన్ పరిధిలో మాకు దాదాపు 18 బస్తీలు ఉంటే 10 కాలనీలు ఉన్నాయండి. బస్తీలు ఎక్కువగా ఉంటాయి. కొంత స్లమ్ ఏరియా, కొంత బీద వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీద వర్గాలు కొంత ఎక్కువ ఉంటారు. వాళ్ళను ఆదరించాలనే ఉద్దేశంతో ప్రణాళికబద్ధంగా నేను జిహెచ్ఎంసీ కార్పొరేటర్ 2016 ఫిబ్రవరిలో మా ఎన్నికలు అయిన తర్వాత దీనికి ప్రణాళికలు రూపొందించుకొని మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సహకారంతో వారి నేతృత్వంలో అద్భుతమైన ప్రణాళిక తయారు చేసుకొని బాలనగర్ డివిజన్ను అంచెలంచెలుగా ఈ 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాం. అది మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, మంచినీటి పైప్ లైన్ల విషయం కావచ్చు, కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటికలు, స్కూల్ భవనాలు, ఇటువంటివన్నిటినీ దశల వారీగా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇప్పటి వరకు ప్రజలు ఏ నమ్మకంతో, విశ్వాసంతో ప్రజాక్షేత్రంలో మమ్మల్ని గెలిపించారో వాటిని అన్నీ అభివృద్ధి చేస్తూ ప్రాంతం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారి ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో వాటిని అన్నిటిని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదించిన వారికి అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేదంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అటువంటి విషయాల్లో వారికి సహకరిస్తూ సంక్షేమ ఆసరా పింఛన్లతో పాటు వృద్ధాప్య పింఛన్స్, దాంట్లో వితంతు పెన్షన్లు, తర్వాత వ్యాధిగ్రస్తుల పెన్షన్స్, ఇట్లా రకరకాల పెన్షన్స్ ప్రజలకు అందియటంలో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో 2 మార్గాలుగా ఎంచుకొని మేము ప్రయాణం చేసినాం. అద్భుతమైన ప్రగతి బాలానగర్ డివిజన్లో 100 కోట్ల రూపాయలతోని మేము ఈ పనులన్నీ చేసి పెట్టినాం. ఒక్క డివిజన్కు 100 కోట్లు అంటే చాలా ఎక్కువ. అయినా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని 2 కళ్ళుగా చూస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయన నాయకత్వంలో పనిచేసిన మాకు కూడా అదే ఆలోచన ఉంది. ఆ ఉద్దేశంతోనే మేము ఇవన్నీ పనులు ఒక ప్రణాళికబద్ధంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పటివరకు చేసుకున్నాం. మొత్తం మీద చూస్తే మరి బస్తీ దవాఖానాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? మరి గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో, గవర్నమెంట్ స్కూల్ అనగానే కొంచెం నెగ్లెక్ట్ గురైనట్టు కూడా తెలుస్తుంది ఎక్కడ చూసినా కూడా. వీటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్ళారు? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇవన్నీ కేసీఆర్ గారి కాన్సెప్ట్లో ఉన్నాయి, వారి ఆలోచనల నుంచి పుట్టినటువంటివే. కాబట్టి పాఠశాలలకు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో నా డివిజన్లో ఇప్పటికీ 2 పాఠశాలలు, ఒకటి 50 లక్షలతోని, ఒకటి 30 లక్షలతోని, ఒకటి నిర్మాణ దశలో ఉంది, ఒకటి నిర్మాణం పూర్తి చేసుకొని ఏదైతే బీద వర్గాల ప్రజానీకం ఉంటారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి విద్యను అందించేటువంటి ఒక దేవాలయంగా వాటిని తీర్చిదిద్దుకున్నాం.
ఇంకొక నా డివిజన్లో ఇంకొక స్కూల్ ఉంటుంది, దానికి కూడా నిధులు పెట్టుకున్నాం. అది మంజూరు చేస్తే త్వరలో ఆ నిధులతోనే ఆ స్కూల్ కూడా మేము డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా బస్తీ దవాఖానాలు వస్తే బాలానగర్ డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. దాంతోపాటు నేను మా ప్రభుత్వం తరఫున మున్సిపల్ మంత్రి గారి చొరవతోని, మా ఎమ్మెల్యే గారి చొరవతోని 2 బస్తీ దవాఖానాలు సాధించుకున్నాం. ఒకటి దిల్కుష్ నగర్ అని నా డివిజన్లో ఉంటుంది, ఆ బస్తీలా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఫిరోజ్గూడాల బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినాం. తద్వారా పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ నిత్యం వైద్యం మందులు అందిస్తూ ప్రజలకు ఉపశమనం, ఏదైతే కష్టం ఉండి బాలనగర్ డివిజన్ అంటేనే అన్ని రకాల ప్రజలు, లేబరు, కార్మికులు అందరూ జీవిస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బయట పైసలు పెట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి బస్తీ దవాఖానాల ద్వారా వాళ్లకు చేయూతనిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ అనగానే మనకు బాగా కానొచ్చేది మురుగునీటి సమస్య. అప్పుడెప్పుడో నిర్మాణించినటువంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించి కొత్త పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. కొన్ని చోట్ల ఓపెన్ నాలాల వల్ల నిన్న మన కొంచెం లోపడబడిన కూడా చూసాను, 2 చనిపోవడం కూడా జరిగింది. మరి మీ డివిజన్లో ఈ యొక్క ఓపెన్ నాలాలు లేకుండా ఎలా చర్యలు తీసుకున్నారు? మా డివిజన్లో దాదాపు 30 కోట్లు 29 కోట్ల 32 లక్షలతోని డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థను పెద్ద అవుట్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని 600 mm డయాతోని మేము డ్రైనేజీ పైప్ లైన్ల వ్యవస్థ చేసుకున్నాం. ఎక్కడ నా డివిజన్లో ఓపెన్ నాలాలు లేదు, ఒక నాలా మాత్రమే ప్రవహిస్తుంది. ఆ ఒక్క నాలా కూడా ఫాక్సాగర్ టు మనం కిందికి పోయే నాలా ఉంటుంది. ఆ ఫాక్సాగర్ నుంచి కిందికి పోయే నాలా, ఆ ఒక్క నాలకు కూడా రిటర్నింగ్ వాల్స్ బెడ్ వేయమని అడుగుతా ఉన్నాం. కింద సైడ్ వాల్స్ రిటర్నింగ్ వాల్స్ కట్టాలన్నాం. అది కొంచెం నాలాల ప్రాజెక్టు జిహెచ్ఎంసీ పరిధిలో నాలాల ప్రాజెక్టు కొత్త డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పని ఆగిపోయింది. అది తప్పితే మిగతా నా డివిజన్ పరిధిలో ఎక్కడ ఓపెన్ నాలాలు లేవు. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం లేవు. ఉన్న నాలాలకు కూడా జాలీలు పెట్టినాం. ఎక్కడ ప్రజలకు ప్రమాదం జరిగే పరిస్థితి అయితే లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేసినాం. గతంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తంగా తీర్చిదిద్ది ఇప్పుడు డ్రైనేజీ సమస్య లేని డివిజన్గా దీన్ని తీర్చిదిద్దుకున్నాం. ఎక్కడైనా డ్రైనేజ్ సమస్య, మురుగునీరు పొంగటం కానీ ప్రవహించటం కానీ అటువంటివి నా డివిజన్లో ఇప్పటివరకు ఏం లేవు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి చర్యలు కానీ సుందరీకరణ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏమన్నా? నా డివిజన్లో చెరువులు లేవండి. మిషన్ భగీరథ కింద ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నాం. బాలానగర్ డివిజన్ ప్రజలకు ఎప్పటికీ ఇబ్బంది రాకుండా నీళ్లను మంచినీళ్ళు వచ్చే లక్ష్యంతో అది రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నాం. ఆ రిజర్వాయరు 7.50 ml MGD గ్యాలర్స్, లక్షల గ్యాలర్స్తోని దాని కెపాసిటీ ఉంది. అది మా బాలనగర్ డివిజన్కు మాత్రమే ఆ నీరు అందించేటువంటి ప్రణాళికలు వేసుకున్నాం. అది మాకు ఇక్కడ అనుకూలమైన ప్లేస్ లేకపోయేసరికి కొంత పైన ఈ షాపూర్ నగర్ గాజుల రామారం పోయే రోడ్లో అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేసినాం. పైప్ లైన్ వ్యవస్థ కూడా కనెక్టివిటీ పూర్తయింది. అది 20 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ నిర్మాణం చేసి ప్రజానికానికి అందించినాం. బాలనగర్ డే బై డే నీళ్లు ఇవాళ బాలానగర్ ప్రజలకు మేము అందిస్తూ ఉన్నాం. మధ్యలో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, ఒక 5-6 నెలలు ఆ పైప్ లైన్ నిర్మాణం వల్ల. ఈ బాలానగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, పైప్ లైన్ కనెక్టివిటీ వల్ల కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు అవి తొలగిపోయినాయి. దాదాపు ఆల్టర్నేట్ డేసు ప్రజలకు కావాల్సినన్ని నీళ్లు అందించే ప్రణాళిక ప్రజలకు ఇవాళ మేము అందిస్తున్నాం. ముఖ్యంగా కూడా హైదరాబాద్ అంతా కాంక్రీట్ జనరల్ ఒకటి, రెండో చూస్తే పచ్చదనం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు హరితార కార్యక్రమం ఒకటి తీసుకొచ్చారు. దానికి అంబాసిడర్గా మరి సంతోష్ గారు కూడా ముందుకెళ్తారు. మరి మీరు ఎలా తీసుకెళ్తారు? మీ డివిజన్ పచ్చదనం కోసం మీ ప్లానింగ్? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హరితారం 4 విడతలు 5 విడతలు జరిగి, మొన్న సంవత్సరం 5వ విడత జరిగింది. మాకు అవకాశం ఉన్న ప్లేస్లల్లో మేము ఎంచుకొని ముందే దానికి కూడా ఒక లైనింగ్ తీసుకొని వేయటం జరిగింది. నాకు కొంత BHLR&D, తర్వాత NRSA, HAL, తర్వాత IDPL కాలనీ, ఇటువంటి ప్లేస్లలో కొంచెం చెట్లు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ చెట్లు పెట్టుకోవడంతో పాటు నా డివిజన్లో ఉన్నటువంటి కాలనీ ఏరియాలలో కూడా గ్రీనరీ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అవి పెద్ద చెట్లు, చిన్న చెట్లు, పూల చెట్లు, రకరకాల చెట్లతోని హరితహారాన్ని బాలనగర్ డివిజన్లో కూడా మేము చాలా మంచిగా నిర్మాణం చేసినాం. ఇప్పుడు ఆ ఫలితాలు కూడా మీరు చూస్తూ ఉంటే, మీరు IDPL కాలనీ ఆదర్శనగర్ రోడ్డు తీసుకోండి, లేదు ఈ IDPL కాలనీ కుకట్పల్లి రోడ్డు తీసుకోండి, అక్కడ కూడా మంచిగా చెట్లు పెట్టి మేము హరితహారాన్ని నిర్మించినాం. కమ్యూనిటీ హాల్ల విషయంలో మల్టీ ఫంక్షన్ హాల్స్ కూడా నిర్మిస్తుంది ప్రభుత్వం అక్కడక్కడ. మరి మీ యొక్క డివిజన్లో ప్లాన్ చేశారేమన్నా?
మా దగ్గర కమ్యూనిటీ హాల్స్ దాదాపు 12 ఉంటాయి. ఆ కమ్యూనిటీ హాల్స్‌లన్నీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే అవి ప్లేస్ కొంత చిన్నగా ఉంది. మోడర్న్ కమ్యూనిటీ సెంటర్ నిర్మించాలంటే దాదాపు ఒక 500 గజాలు ఉంటే చాలా అద్భుతంగా వస్తది. కానీ మా దగ్గర అంత ప్లేస్ లేదు. 100, 150, 200 గజాలలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నీ మంచిగా నిర్మాణం చేసినాం. మా పేద ప్రజానీకానికి చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేస్ కానియండి, వాళ్ళ ఇండ్లలో జరిగే శుభకార్యాలు, అశుభకార్యాలు, చిన్న చిన్న కార్యక్రమాలు ఏవి చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా ఉపయోగించే విధంగా మా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకున్నాం. ప్రజలకు ఆ సౌకర్యాన్ని ఎప్పటికీ అందిస్తూ ఉన్నాం. ఫ్రీగానే వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చే పని లేదు. ప్రజలందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు. రేషన్ షాపులు ఎలా ఉంది? వాటి విధానంలో పౌర సరఫరాల శాఖ మీద మీ యొక్క అవగాహన ఎలా ఉంది? రేషన్ షాప్ విధానం ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందించేటువంటి బియ్యం బాగానే అందుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే గోధుమలు అందుతూ ఉన్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ గతంలో ఉన్న కార్డులన్నీ ఇప్పుడు ఫంక్షనింగ్ బాగా జరుగుతూ ఉంది. కార్డుల విషయంలో దాదాపు నా డివిజన్లో ఒక 15,000 వరకు కార్డులు ఉంటాయి. 12 రేషన్ షాపులు ఉంటాయి. ఆ రేషన్ షాపులో కూడా అందరికీ అందుబాటులో ఇస్తున్నాం. ఈ మధ్య బతుకమ్మ చీరలు కూడా మనం 4 సంవత్సరాల నుంచి అందరికీ అందిస్తున్నాం. అది రేషన్ షాపు, రేషన్ కార్డులు, బీపీఎల్, బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి, ఒక హిందువులే కాక అందులో ముస్లిం సమాజం ఉంటుంది, క్రిస్టియన్ సమాజం ఉంటుంది, హిందువులు ఉంటారు. అందరికీ భేదాభిప్రాయాలు లేకుండా బతుకమ్మ చీరలు అందరికీ అందిస్తూ ఉన్నాం. రేషన్ షాప్ విధానంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అందించే గోధుమలు, మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి బియ్యము, కొంత దగ్గర వాళ్ళు చక్కెర అటువంటివి కూడా అందిస్తారు. ప్రభుత్వం నుంచి రాకపోయినా నిత్యావసర వస్తువులలో వాటిని కూడా అందిస్తున్నారు. డీలర్ల ద్వారా ఇబ్బంది ఏం లేదు. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్న సందర్భం మాకేం తెలియదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎటువంటివి ఉంటే మేము ప్రత్యక్షంగా పోయి డీలర్తో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడమని చెప్తాం. మొన్న కరోనా కష్టకాలంలో కూడా రేషన్ షాపుల ద్వారా ఇతర రాష్ట్రాల వారికి, అదేవిధంగా మన పొరుగు రాష్ట్రం వారికి, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల వారికి 500 రూపాయల నగదు, 12 కిలోల ఉచిత బియ్యాన్ని అందియటం జరిగింది నా డివిజన్లో. మొత్తం మీద చూస్తే భారతదేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ తెలంగాణ అని, మరి మీరు స్వచ్ఛ బాల్పూర్ విషయంలో అంటే ఇక్కడ ఎక్కువ కూడా పరిశ్రమలు ఉంటాయి కనుక చెత్త చెదారం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అవగాహన కల్పించి ప్రజలను ఎలా ముందు తీసుకెళ్లారు ఈ 4.5 సంవత్సరాలు? జిహెచ్ఎంసీ పరంగా ఇప్పుడు మీరు చూస్తే ఒక వరుసగా 3-4 సంవత్సరాలు జిహెచ్ఎంసీకి స్వచ్ఛ భారత్ విషయంలో అవార్డు వచ్చింది. ఆ స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ప్రోగ్రామింగ్ తీసుకుర్రో మా మేయర్ గారు, కమిషనర్ గారు, లోకల్గా ఉండేటువంటి జోనల్ కమిషనరు, మా డీసీలు వీళ్ళందరితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా చేసాం. దాంట్లో ప్రధానమంత్రి గారి పిలుపుని కూడా పాటిస్తూ శుభ్రం చేసినాం అన్ని ఏరియాసు. అదేవిధంగా ఎక్కడన్నా బాగా డెబ్రీస్ ఉండి, గార్బేజ్ ఉండి చాలా రోజుల నుంచి తీయలేని పరిస్థితి ఉంటే వాటిని కూడా చేసినాం. ఈ జనరల్గా నాలాల క్లీనింగ్ కూడా ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్లో కూడా చేసినాం. టాయిలెట్ ఓపెన్ డెఫికేషన్ లేకుండా అది కూడా చూసినాం. నాకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, బయట మలమూత్రాలు విసర్జించే పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కూడా సౌకర్యవంతంగా ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కూడా మళ్ళీ సులభ్ కాంప్లెక్స్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సింగిల్ లాట్రిన్స్ ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్ల మీద సౌకర్యవంతం కోసం పెడతా ఉన్నారు. నా డివిజన్లో అవి కూడా అవుతూ ఉన్నాయి. ఒక 2-3 సులభ్ కాంప్లెక్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. ప్రజలకు ఈ పారిశుద్ధ్య వ్యవస్థ పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ మా డాక్టర్ ఏఎంహెచ్ఓ గారు, మా శానిటేషన్ సిబ్బందితో రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేస్తూ మీటింగులు పెడుతూ మాకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను వాళ్ళకు అందిస్తూ స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు దాంట్లో కూడా సఫలీకృతం అవుతున్నాం. అంతిమంగా ప్రజల దగ్గరికి మేము పోయినప్పుడు ప్రజలలో ఉండే పార్టీగా టీఆర్ఎస్ పార్టీని, ప్రజలలో ఉండే నాయకత్వంగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మేము ఏ కార్యక్రమం తీసుకుపోయినా ప్రజలు స్వాగతించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. మీరు అడిగిన ప్రశ్నలన్నీ మేము ఇవాళ జవాబు చెప్పగలుగుతున్నాం అంటే ప్రజాక్షేత్రంలో వాటిని చేస్తున్నాం కాబట్టి మీ ముందు అవి ఆవిష్కరించగలుగుతున్నాం. ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది ఇప్పుడు వచ్చినట్టు పట్టభద్ర ఎలక్షన్స్లో. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈ మధ్య ఇవ్వలేదన్నట్టు కూడా కొంచెం అక్కడక్కడ ఆగ్రహం కూడా వినబడుతుంది. ఆ విషయంలో మరి మీ దగ్గరకు వచ్చే పట్టభద్ర ఓటర్స్ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? పట్టభద్రుల ఓటర్స్ నిరుద్యోగ వృత్తి కేసీఆర్ గారు ఇస్తా అన్న వృత్తి మీద అంత
ఎక్కడైతే అడుగుతలేరు. కాకపోతే నిరుద్యోగ వ్యవస్థలో మా ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా ఇతర రంగాలలో ప్రైవేట్ సెక్టార్సు, అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇంకేదైనా రంగాలలో మాకు అవకాశం కల్పించండి, మాకు ఏదన్నా ఉద్యోగాలు ఇప్పియండి అనే మాట అడుగుతున్నారు. మేము వాళ్ళకు కూడా గైడ్ చేయడం జరిగింది. మీరు పరిశ్రమలు కొంత మీరు ఆల్రెడీ రెగ్యులర్గా మానిటరింగ్లో ఉంటారు కాబట్టి పరిశ్రమలు కానీ ఐటీ సెక్టార్స్ కానీ మీకు ఎక్కడన్నా అవసరం ఉంటే మా సహాయం తీసుకోండి. మా ద్వారా కానీ లేదంటే ఎమ్మెల్యే గారు మంత్రుల ద్వారా మేము ఫోన్ చేయిస్తాం. మీకు ఎక్కడన్నా ఉద్యోగాల భర్తీ విషయంలో సహాయం కావాలంటే తీసుకోమని చెప్పినాం. ఎన్రోల్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోమన్నాం. పౌరుడిగా మన బాధ్యత అది. ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని తీసుకుంటూనే ఎన్రోల్మెంటు చేసుకోవడం అనేది ముఖ్యం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడు జరిగే ఎన్రోల్మెంట్స్లో కూడా డివిజన్లో మేము కేటీఆర్ గారు మాకు టాస్క్ ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చిన టాస్క్ ప్రకారం మేము ఇప్పటివరకు దాదాపు ఒక 1000-1200 మంది వరకు మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ మేము ఆన్లైన్ ద్వారా భర్తీలు చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు అప్రోచ్ అవుతారో వాళ్లకు మాట సహాయం చేస్తున్నాం. మేము కూడా స్వతహాగా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవరన్నా అడిగితే వాళ్ళకు కూడా మా వంతు సహాయ సహకారాలను అందిస్తా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కానీ మరి యువకులకు మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించారా? ఇప్పటివరకు ఎలా ఉంది? జిహెచ్ఎంసీ నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు వచ్చినాయి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు చాలామంది తీసుకున్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి కూడా తీసుకున్నారు. ఆ మధ్య కోవిడ్కు ముందు కొద్దిగా ఈ కార్పొరేషన్ను పొందిన వాళ్ళు 50% అయితే పొందని వాళ్ళు కొంతమంది ఉండే. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా అది ఆగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న కలెక్టర్ గారి సమావేశం ఎమ్మెల్యే గారితో అయ్యింది. దాంట్లో ఏవైతే మనకు కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా పెన్షన్స్ కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న పెన్షన్స్ ఈ 3-4 ఏళ్ళ నుంచి కోవిడ్ అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బంది ఉండి కొత్త పెన్షన్స్ రావటం లేదు. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ కమిటీ ద్వారా జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. అది బహుశా ఈ నెల అక్టోబర్-నవంబర్లో ప్రభుత్వం నుంచి రిలీజ్ చేస్తారంట. పెన్షన్స్ యథాతథంగా వస్తాయి. అదేవిధంగా ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అందితే యువత గతంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఆటోలు, కార్లు, అదేవిధంగా స్వయం ఉపాధి కింద చిన్న చిన్న షాప్స్, గార్మెంటు, బట్టల షాపులు, కిరాణా షాపులు అవన్నీ పెట్టుకుర్రు. మా మిత్రులు కూడా చాలామంది స్టూడియో నడిపించే వాళ్ళు, తర్వాత కిరాణా షాప్ నడిపించే వాళ్ళు, బాలానగర్ ప్రాంతంలో కొంత మనకు పరిచయం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు మాయంబడి తిరిగే వాళ్ళకు కూడా అవి వచ్చినాయి. అందులో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న వ్యాపారాలు ప్రారంభించుకొని వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. మళ్ళీ మాకు అండగా నిలుస్తారు ప్రభుత్వానికి. మాకు అయితే రాజకీయ వ్యవస్థ ఒక ఎత్తు, మరి ఉన్నటువంటి భారతీయమంతా నాగరికత మీద ఆధారపడింది. ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరోళ్ళకైతేనేమి, చాకలోళ్ళకైతేనేమి, గౌడ్స్కి అయితేనేమి, చారీస్కి అయితేనేమి, అంటే వాళ్ళ కుల వృత్తుల పట్ల, మరి చాకలి వాళ్ళకి దోబిఘాటు విషయంలో ఇలాంటి ఏమన్నా సపరేట్గా చేయగలరు? చాకలి వాళ్ళకు దోబిఘాట్ మా దగ్గర ఉందండి. వాళ్ళకి ప్లేసు ఆల్రెడీ గతం నుంచి కొనసాగుతుంది. అది కూడా కొంచెం వాళ్ళు డెవలప్మెంట్స్ అడిగారు, ఒక షెడ్కి ఏమన్నారు, అవి వేపించడం జరిగింది. ఇక కుమ్మరి వాళ్లకు వాళ్ళు అది కుమ్మరి మగ్గాలు అవి ఉన్నాయి. అవి మా బాల్నార్లో ఒక దగ్గర ఉంటాయి. వాళ్ళు వేసుకొని కుండలు, కూజాలు అవన్నీ అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళల్లో కూడా స్వయం ఉపాధి కింద లోన్లు పెట్టుకుంటా ఒకరిద్దరికి ఆల్రెడీ ఆ బిజినెస్ చేసే వాళ్ళకి వచ్చినాయి. ఇంకా ఇతర కులాల వ్యవస్థ అంటే కులాల పరంగా వ్యాపారం చేసే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనకు ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ అవకాశం కల్పిస్తారు కాబట్టి రాష్ట్రంలో గుర్తింపు ఉన్నటువంటి కులాలు మా బాల్నార్లో ఉన్న వాటికి కూడా అవకాశం వచ్చింది. వాళ్ళు తగిన లబ్ధి పొందిండ్రు. ఇంకా పొందని వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళకు అవకాశం కల్పించి మేము ఇస్తాం. అంటే ఇవి గ్రామాలలో కొంత ఎక్కువ పనిచేస్తుంది, మన సిటీలో కొద్దిగా తక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గొర్రెలు తీసుకోవచ్చు, లేదు మేకలు తీసుకోవచ్చు, ఇతరత్ర ఏమన్నా ఉంటే అవన్నీ కొంత గ్రామీణ వ్యవస్థలలో దానికి బాగా పనిచేసుకున్నాం. మన దగ్గర కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాన్ని మన డివిజన్ ప్రజలు ఉపయోగించుకుంటారు. బాలనగర్ అనగానే పారిశ్రామిక వ్యవస్థ కనుక కేసీఆర్ గారు కూడా కొత్త ఏమైనా పరిశ్రమలు వస్తే 80% లోకల్ వాళ్ళని తీసుకోవాలన్నారు. కానీ ఇక్కడ చాలామంది బయట నుంచి మహారాష్ట్ర వాళ్ళు అయితేనేమి, బీహార్ వాళ్ళు అయితేనేమి, శ్రీకాకుళం వాళ్ళు వస్తున్నారు. మరి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
లోకల్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు కొంతమందేమో పర్మనెంట్‌గా వాళ్ళు ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చినోళ్ళు గూడా ఉన్నమాట వాస్తవం మీరన్నది. ఆ పరిశ్రమలు గూడా మా దగ్గరున్నాయి. చిన్నయి ఫ్యాన్ కంపెనీలు గానీ, ఇతరితర కంపెనీలు మా బస్తీ నుంచి, బాల్నార్ నుంచి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు 10,000 మినిమమ్ జీతం 10,000, 12,000, 14,000 అట్లా జీతం ఇచ్చి కంటిన్యూ నడుస్తున్నాయి. చిన్న మధ్యతరగతి, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు బాల్నార్‌లో చాలా ఉన్నాయి. దాంట్లో కొంతమంది మీరన్నట్టు ఒరిస్సా, బెంగాల్, బీహార్ వోళ్ళే ఎక్కువున్నారు. వాళ్ళు మన ప్రాంతం నుంచి ఫతేనగర్ కావచ్చు, బాల్నగర్ కావచ్చు, ఇక్కడి నుంచి ప్రజలు బాగా పని చేసుకుంటున్నారు. ఫ్యాన్ కంపెనీలు కానివ్వండి, ఈ ఎండాకాలం వస్తే కొంచెం ఫ్యాన్ బిజినెస్ బాగా జరుగుతుంది మా బాల్నగర్ ఏరియాలో, ఫతేనగర్ ఏరియాలో. ఇక్కడ ప్రజలకు కూడా కొంచెం డ్యూటీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. అప్పుడు ఈ హాలిడేస్ ఉన్నప్పుడు, పాఠశాలల హాలిడేస్ ఉన్నప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ పోతూ ఉంటారు, చేసుకుంటారు. ఒక 3 నెలలు 4 నెలలు బాగా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. మమ్మల్ని ఎవరైనా అడిగినా మా దగ్గర ఉండే నియర్ బై ఏవైతే పరిశ్రమలు ఉంటాయో ఫ్యాన్లై వాళ్ళకి చాలామందికి చెప్పినాం, చాలామందిని తీసుకున్నారు, నడుస్తుంది. సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో పరిశ్రమలలో అలాగా చూసినట్టయితే మరి కొంతవరకు కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఈఎస్ఐ, పిఎఫ్ అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాంట్రాక్ట్ లెక్క తీసుకొచ్చి చాలామంది యజమాని మోసం చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయంలో మీరు మరి ఎలా ముందుకెళ్తారో అధికారులను అప్రమత్తం చేసే అవకాశం అని ఉందా? ఇప్పుడు మా దగ్గర పరిశ్రమల విషయం వస్తే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నమాట వాస్తవమే. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఐలా అని ఒక పరిశ్రమ ఉంటుంది. దాంట్లో అంతా మన ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగం నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు, అధికారులు ఉంటారు, జిఎం ఉంటాడు. అక్కడ ఆ వ్యవస్థ అంతా వాళ్ళని మానిటరింగ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు లేబర్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకు కల్పిస్తున్న సౌకర్యాలను వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నప్పుడు మా దృష్టికి అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము యాజమాన్యంతో మాట్లాడతాం. ఎవరన్నా ఇబ్బంది పడ్డ పరిశ్రమలలో ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మా దృష్టికి వస్తే మేము పోయినాం, వాటిని పరిష్కరించినాం. గతంలో కూడా నా డివిజన్లో ఒక 3-4 ఇట్లనే పరిశ్రమలు ఈ మధ్య కాలంలో కూడా ఇబ్బంది వచ్చి ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి కూడా ఎక్స్‌గ్రేషియా ఇప్పించి లక్షల రూపాయలు వాళ్ళకి అందించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒకరిని ఇద్దరిని అవకాశం ఉన్న దగ్గర డ్యూటీలు పెట్టించినాం. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. మేము కూడా వారి కుటుంబాలను ఆదుకుంటూ వారి కుటుంబం తరఫున 5 లక్షలు ఒకసారి, 7 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, 9 లక్షలు ఒకసారి ఇట్లా కొంతమందికి నా డివిజన్లో జరిగినప్పుడు నేను ఇప్పించడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు దీని మీద అజమాయిషీ సెక్యూరిటీ సంస్థలు కానీ మేము కూడా మా దృష్టికి అంటే ప్రతిదీ మేము మానిటరింగ్ చేయలేం పోయి మాకు ఎవరైనా సమస్య చెప్తే ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేసి వాళ్లకు న్యాయం చేసి సందర్భాలు ఉన్నాయి, న్యాయం చేస్తాం కూడా. 4.5 సంవత్సరాల్లో దాదాపు ఇక 5 సంవత్సరాలుగా వస్తుంది. మీరు అనుకున్న పనులను కంప్లీట్ చేశారు. ఇంకేమైనా సమస్యలు మిగిలి ఉన్నాయా? ఇనాగ్రేషన్ కూడా ఈ దాదాపు 5 సంవత్సరాల కాలం, ఇంకొక 3-4 నెలలు అయితే 5 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈ కాలంలో 2016 ఎన్నికలు పోయినప్పుడు బాలానగర్ డివిజను కొత్తగా ఏర్పడ్డ డివిజన్, అప్పుడే స్టార్టింగ్ ఏర్పడ్డది కొత్త డివిజన్కు ఉద్యమకారునిగా కేసీఆర్ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే మా బాలనగర్ డివిజన్ ప్రజలందరూ స్వాగతించారు. అది పార్టీలకు అతీతంగా కూడా స్వాగతించారు. క్యాడర్ కూడా అంతా ఉత్సాహంగా సంతోషంగా తెలంగాణవాది ఉద్యమకారుడు కష్టపడి పనిచేసిండనే కోణంలో అందరూ అద్భుతంగా నన్ను ఆదరించారు, స్వాగతించారు, అద్భుతంగా గెలిపించారు. మెజారిటీ దాదాపు 9,000 మెజారిటీతో నేను గెలిచిన. అప్పుడు ఎప్పుడు కూడా డిమాండ్ అనేది లేదు. మా బాలనగర్కి ఇది కావాలి, అది కావాలి, మీరు చేస్తేనే ఎన్నికలకు రావాలని నా ప్రజలు ఎప్పుడు ఎక్కడ అడగలేదు. ఏ డిమాండ్ లేకుండే నేను నిలబడ్డా. గెలిచిన తర్వాత బాలానగర్కు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలుసు. నేను ఇక్కడనే ఉట్టి పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నిటిని ఎమ్మెల్యే గారితో కూర్చొని డ్రాయింగ్ చేసుకొని మానిటరింగ్ చేసుకొని ప్రణాళికబద్ధంగా ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసినాం. డ్రైనేజ్ అవుట్లైన్ వ్యవస్థను మొత్తం 600 mm డయా చేసినాం. అది చాలా కిలోమీటర్ల కొద్దీ మేము డెవలప్ చేసినాం. మీరు ఇక్కడ తీసుకుంటే రాజు కాలనీ స్టార్టింగ్ తీసుకుంటే చెరబండ రాజనగర్ వరకు పెద్ద లైన్ వేసినాం. మీరు ఫిరోజ్ కూడా తీసుకుంటే ఇక్కడి నుంచి పూల్బాగ్ వరకు పెద్ద లైన్లు వేసినాం. బాలానగర్ ఓల్డ్ విలేజ్ కమాన్ దగ్గర నుంచి తీసుకుంటే చిక్కుల బస్తీ నుంచి అట్లా అని రాజు కాలనీ రోడ్ వరకు అవుట్లైట్ లైన్లు వేసినాం. తర్వాత ఇంటర్నల్ లైన్స్, అన్ని ఇంటర్నల్ లైన్స్ 1 feet 1.5 feetతోని దాదాపు 30 కోట్ల రూపాయలు డ్రైనేజ్ వ్యవస్థకి ఖర్చు పెట్టాను. నా ప్రణాళిక 100 కోట్ల రూపాయలతోని బాలనగర్ డివిజన్ డెవలప్ అయితే దాంట్లో 30 కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థకి ఖర్చు పెట్టాను. దాని తర్వాత రోడ్లు అద్భుతంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసుకున్నాం. బీటీ రోడ్లు 12 కోట్ల రూపాయల దాకా బీటీ రోడ్లు వేసినాం. సీసీ రోడ్లకు 20 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేసుకున్నాం.
ఇవన్నీ ప్రణాళికబద్ధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ, స్కూల్ బంగళాలు కానీ ఇవన్నీ మేము అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో మేము ప్రజాక్షేత్రంలోనే ప్రజలు ఎంబడే ఉండి కేసీఆర్ గారి నాయకత్వాన వారు ఏ విధమైన పరిపాలన ప్రజలకు అందిస్తారో మేము దాన్ని చేరవేయటంలో డివిజన్ పరంగా కార్పొరేటర్గా ప్రథమ పౌరుగా ముందున్న అభివృద్ధిని అందించినాం, సంక్షేమాన్ని అందించినాం. 5 సంవత్సరాల కాలంలో ప్రజలతో మమేకమైనాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ప్రజలను ఆదుకున్నాం, వాళ్లకు భోజన వసతికి పెట్టించినాం. దాదాపు రోజు 7,000 8,000 మంది నా డివిజన్లో భోజనాలు పొద్దున సాయంత్రం పెట్టించినాం. అదేవిధంగా అందరికీ బియ్యాలు, పప్పులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినాం. అందరికీ ఉచితంగా పంచిపెట్టినాం. హాస్పిటల్ సిబ్బందిని ఉంటే ఆదుకున్నాం. ప్రజలతోని ఎప్పుడు ఉన్నాం. ఇవాళ ప్రజల దగ్గర పోయేటందుకు ఉత్సాహమే ఉంది. పని చేసినందుకు మేము ఎక్కడ పోయినా కానీ ప్రజలు స్వాగతిస్తారు. మీరు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా విచారించండి. నా డివిజన్లో కార్పొరేటర్ పనితనము, అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కానీ మీకు ప్రజల నుంచి ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళ మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించినాం, సంక్షేమాన్ని అందించినాం, ప్రజలకు అండగా నిలిచినాం, ఆదుకున్నాం. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి, పాలకుల నుంచి ప్రజలు దీనికన్నా ఎక్కువ ఏది ఆశించరు. ప్రజలు మా మీద విశ్వాసంతో, నమ్మకంతో ఏది ఆశించారో ఆ పని 5 సంవత్సరాల కాలంలో చేసినాం. మళ్ళీ మేము ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఆడుకునేటువంటి నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇతర ఏ పక్షాలు కానీ 5 సంవత్సరాల కాలంలో ఎవరు తిరగలేదు. కరోనా కష్టకాలంలో ఎవరు అండగా నిలవలేదు. ఇంకా ఏ విషయంలో కానీ గతంలో పాలనలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఇవాళ కొత్తగా పోయి చేసేది ఏముండదు. ప్రజాక్షేత్రంలో ఉన్న మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఆ నమ్మకం, విశ్వాసం మాకుంది. ప్రజలు ఏది కోరుకుంటారో అది అందించినాక ప్రజలు ఇంకొక ఆలోచన చేయరు. గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించినాం. ఇదే దానికి విజయానికి నాంది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏ ఎన్నిక తీసుకున్నా, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, వివిధ కార్పొరేషన్లు కావచ్చు, అన్నిట్లలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకున్నాం. ప్రజలు మా వైపే ఉన్నారు. ప్రజలు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారు, పాలకులు వెంబడి ఉన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం వెంబడి ఉన్నారు. కాబట్టి మాకు ప్రజల పట్ల అపారమైన నమ్మకం, దృఢమైన విశ్వాసం మాకుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. 5 సంవత్సరాల కాలంలో మేము ఏం చేసినామో చెప్పుకుంటాం. ప్రజలను మళ్ళా మద్దతు కోరుతాం. అద్భుతంగా బాలానగర్లో గతంలో ఎంత మెజార్టీ సాధించినామో దానికన్నా ఒక రెట్టు ఎక్కువనే విజయాన్ని అందుకుంటాం. గులాబీ జెండా బాలానగర్ డివిజన్పై ఖచ్చితంగా ఎగిరేస్తాం. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా మా యొక్క పని, మా యొక్క అభివృద్ధి, మా యొక్క సంక్షేమమే వారికి జవాబు. ప్రజాక్షేత్రంలో ప్రజలతోని మమేకమైన నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తారు, మమ్మల్ని కూడా ఆదరిస్తారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద చూసినాక తెలంగాణ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ అయింది. వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా ఒక పార్టీ కూటికి రావడం కూడా జరిగింది. మీ డివిజన్లో కూడా చేరికలు జరిగినాయి. మరి టికెట్ కూడా చాలామంది ఆశించే అవకాశం. ఈ సందర్భంలో మరి మీరు ఎలా ముందుకెళ్తారు? టికెట్లు ఆశించటంలో తప్పు లేదు. అందరూ ఆశిస్తారు. కానీ అందరికీ వచ్చే సందర్భం ఉండదు, ఇచ్చే అవకాశం ఉండదు. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజలకు పనిచేసినాం. ప్రజలు ఏది కోరుకుంటారో దానికి దగ్గరగా పనిచేసినాం. నాయకత్వం నుంచి ఏది ఆశిస్తారో అది పనిచేస్తున్నాం. కాబట్టి టికెట్ విషయంలో సరే మా సహచరులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నా పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, అడగటంలో తప్పు లేదు. కానీ వాళ్ళు అడిగి తర్వాత పార్టీ నిర్ణయించిన అభ్యర్థితో వాళ్ళు ప్రయాణం చేయాలి. అది వాళ్ళు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలలో మేము మంచిగా ఉన్నప్పుడు మాకు మా టికెట్ల విషయంలో కానీ, మా ఎమ్మెల్యే గారి నాయకత్వం విషయంలో కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కుకుట్పల్లి నియోజకవర్గం మా బాలనగర్ డివిజన్ కావచ్చు, కుకుట్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లకు కూడా మంచి క్లారిటీ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మాకు ముందే చెప్పడం జరిగింది. మేమందరం ప్రజలలో ఉండి పని చేసుకుంటా ఉన్నాం. మా పని పార్టీ నాయకత్వం ఏది చెప్పిందో మేము గద్దేస్తున్నాము. ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మేము సిట్టింగ్ కార్పొరేటర్ కాబట్టి మాకు వస్తుందనే ఆత్మవిశ్వాసం, నమ్మకం మాకు ఎక్కువ ఉంటుంది. పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుందో ఆ కోణంలో మేము పని చేసుకుంటూ పోతా ఉన్నాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు పార్టీ నిర్ణయాలు ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం. పార్టీ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. పార్టీ ఏది ఆలోచిస్తుందో అది మేము చేస్తున్నాం. పార్టీకి దగ్గరగా ఉన్నాం. పార్టీని వ్యతిరేకించి ఏనాడు
కార్పొరేటర్గా కానీ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కార్యకర్తగా కానీ నేను ఎప్పుడు పనిచేయలేదు. పార్టీకి నా విషయం పూర్తిగా తెలుసు. టికెట్ల విషయంలో కానీ ఎవరన్నా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ అవకాశం స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి చేస్తారు. అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి మనం అందరం ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా డివిజన్ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మరి మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మేమంటున్నట్టు కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళ మద్దతు అలాగే ఉందా? మరి ఇంకా ఏమైనా మరి ఎలక్షన్లో ఎలా? ఏం లేదు. నాకు 10 మంది డివిజన్ కార్పొరేటర్లు ఉండరు. మళ్ళా నేను ఉద్యమ సందర్భంలో మేమైతే ఎవరైతే టీం వర్క్ చేసి పని చేసినామో వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. ఇవాళ ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు భవిష్యత్తులో కూడా ఉంటారు. ఎవరు ఎటు అయ్యే పరిస్థితి లేదు. మా గులాబీ జెండా కోసం మేము పనిచేసి ఆశయంతో పనిచేసినాం. ఆశతో ఎవరు పనిచేయలే. మా నాయకత్వం ఉండొచ్చు. మా డివిజన్ అధ్యక్షులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు మందడి సుధాకర్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఆయన కూడా టికెట్ కావాలనుకున్న వ్యక్తి. అవకాశం నాకు వచ్చిందని వాళ్ళు స్వాగతించారు. మా వెంబడి నిలబడ్డారు. వాళ్ళు కూడా అర్హులే. కాకపోతే సందర్భము, అదృష్టము, అవకాశం కలిసి వచ్చినాయి కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి నా వెంబటే ఉన్నారు. అంతకుముందు మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు డివిజన్ అధ్యక్షులు పనిచేశారు. తర్వాత సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు డివిజన్ అధ్యక్షులు వారు కొనసాగుతారు. వీళ్ళతో పాటు మా రామచంద్ర గారు సీనియర్ నాయకులు, మా డివిజన్ కమిటీ వాళ్ళు, మా శంకర్ గౌడ్, సుధాకర్ కావచ్చు, ఇంకెవరు నా వెంబడి ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం ఏదో ఆశతోని మాత్రం వాళ్ళు ఎవ్వరు లేరు. ఆశయం కోసం గతంలో పనిచేసారు. ఇప్పుడు కూడా మా వెంబడి ఆశయం కోసమే పనిచేస్తున్నారు. స్వతహాగా ఏదైనా ఆశతో పనిచేస్తే వాళ్ళు హట్ అయ్యే ప్రమాదం ఉంటుండే కాబట్టి వాళ్ళ ఆ విధమైన ఆలోచన లేదు కాబట్టి మేము అద్భుతంగా ముందుకు సాగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సంతృప్తికరమైనటువంటి మద్దతు నాకున్నది. వాళ్ళ తోడ్పాటు నాకుంది. నా విజయంలో గతంలో వాళ్ళు కారకులైనరు. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు నా విజయంలో వెన్నంటి ఉండి ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యమం వేరు, రాజకీయం వేరు. 4 రాళ్ళు వేయటం, పోతుంటే అడగటం సంతృప్తినిచ్చిందా? ఎలా అనిపించింది? చేంజింగ్ ఎలా అనిపించింది? గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేము ప్రశ్నించే వ్యక్తులుగా ఉండే, రాష్ట్ర సాధన కోసం పట్టుదలతోని పనిచేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వేరే ఇతర నాయకత్వాలను నిలదీయటం, తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయమని అడగటం, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయకుంటే వాళ్ళని వ్యతిరేకించటం, ధర్నాలు చేయడం, రోడ్ రోకోలు, రాస్తా రోకోలు, వివిధ రూపాలలో తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగింది. అది ఒక కోణం. ఇప్పుడు పరిపాలనకు వచ్చేసరికి ఇంట్లో రెండవ కోణం. ఈ కోణాన్ని కొంత డీల్ చేయడం, దీన్ని నడిపేయటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండే. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇబ్బందులు కూడా వచ్చినాయి అంటే పాలనా అనుభవం లేదు. గతంలో మేము పాలకులుగా లేము, ఇవాళ పాలకులుగా వచ్చినాం. ప్రజలు ఎక్స్పెక్టేషన్స్, నా మిత్రులు కావచ్చు, నా వెంబడి ఉండేవాళ్ళు కావచ్చు, పార్టీకి పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదు సాధారణమైన వ్యక్తులు కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అభివృద్ధి విషయం చేయొచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళకు పనులు చేయకపోవడం, ఇట్లా ఏదన్నా వాళ్ళు అనుకున్న పని జరగకపోవటం అయినప్పుడు కొంతమంది హట్ అవుతూ ఉంటారు. వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తూ ముందుకు సాగాలంటే కొన్ని సందర్భాలలో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే. కానీ అందరూ అన్నీ ఒకటేసారి నేర్చుకోరు, అందరూ అన్నీ నేర్చుకొని పుట్టరు. అది జీవితం, అనుభవం పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఉంటే మనకు తోవల లోటుపాట్లు తెలిసినట్టు ఇప్పుడు పాలనా అనుభవంలో ప్రయాణం చేస్తుంటేనే కొన్ని లోటుపాట్లు తెలుస్తాయి, మంచి చెడు తెలుస్తుంటుంది. దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా కూడా అంటే పొరపాట్లు అనేటివి కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలవకుండా జరుగుతాయి, కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. వాటిని మనం మళ్ళా రియలైజ్ అయ్యి అరే ఈ పొరపాటు జరిగింది కదా అని మళ్ళీ మాట్లాడటము, లేదంటే వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని మనం దూరం చేయటము, అట్లాంటి పనులు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. కానీ అది అందరినీ, అన్ని రకాల ప్రజలను, అన్ని రకాలటువంటి ఆలోచన పరులను మెప్పియటం అంటే కొంత కష్టసాధ్యమే. అయినా కానీ మేము ఇష్టంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ కష్టాన్ని కూడా దిగమించుకొని దీన్ని ఇష్టంగా ముందర పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో కొంతమంది హర్ట్ అవుతారు, కొన్ని సందర్భాలు నేను హర్ట్ అవుతా. అయినా కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. లోటుపాట్లను సవరించి చిన్న పొరపాట్లు, అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, వాటిని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం కన్నా ఆ జరిగిన పొరపాట్లను సవరించుకొని మా క్యాడర్, పార్టీ నాయకత్వం కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు,
కార్యకర్తలు కావచ్చు, వివిధ అనుబంధ సంఘాల పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళంతా ఆ రకంగా ఆలోచించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పాలనా వ్యవస్థల పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని లోటుపాట్లు జరగటం మాట వాస్తవము. కొన్ని తప్పులు మన వల్ల కూడా జరగవచ్చు. వాటిని అధిగమించుకొని వాటిని సరి చేసుకొని మళ్ళీ వాటిని పునరావృతం కాకుండా చూసుకొని ముందుకు సాగే బాధ్యత మా మీద ఉంది. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే మమ్మల్ని కూడా మన్నించండి, మమ్మల్ని కూడా క్షమించి ఈ పాలనా వ్యవస్థను సరైన పంతాలో ప్రజలకు అందించే విధంగా ఆ మార్గంలో మీరు ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా మమ్మల్ని కలిసి కానీ ప్రత్యక్షంగా చెప్తే మేము వాటిని ఫాలో అవుతాం. ఈ అంతిమంగా ప్రజలకు ఏ రూపంలో పాలన పోవాలి, ఎవరికి ఏ ప్రయోజనాలు చేయగలగాలనో ఆలోచించి మనం ముందుకు పోదామని నా డివిజన్ ప్రజలకు, అదేవిధంగా పార్టీ డివిజన్ కమిటీకి, సీనియర్ నాయకులకు, నాయకత్వానికి అందరికి కూడా నేను చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉన్నా. చిన్న చిన్న లోటుపాట్లు విషయాలలో ఉంటే వాటిని మన్నించి రాబోయే కాలంలో, అంటే రేపు మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎదుర్కొంటున్నాం. పార్టీ బలంగా మన వాదన విలిపియాలి. ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వాళ్ళ కళ్ళ ముందర ఉన్నది. అదేవిధంగా మనము ప్రజలకు దగ్గరగా పనిచేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు చూసిర్రు. వీటిని అన్నిటినీ ఓట్లుగా మలుచుకొని ప్రజలను మెప్పించుకొని మళ్ళా మనం విజయం సాధించాలంటే ఈ లోటుపాట్లన్నీ అధిగమించి మనం ముందుకు సాగాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రజలు అదేవిధంగా మా పార్టీ నాయకత్వము, మా డివిజన్ అధ్యక్షులతో పాటు కార్యవర్గం అంతా ఆలోచించాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతోటి మరి డివిజనే డెవలప్మెంట్గా ముందుకెళ్తూ మరి ఉద్యమకారులే మరి డివిజన్ అభివృద్ధికి బంగారు బాలనారుగా ముందుకెళ్తున్న సందర్భంగా 4.5 సంవత్సరాలు తను చేసినటువంటి అభివృద్ధి మనకు కళ్ళకు అద్దినట్టుగా చెప్పారు. చూస్తున్నాండి విత్నెస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండ.